హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఇది ఎలిమినేషన్ అప్డేట్. యాక్చువల్గా ఒక 2 hours బ్యాకే నేను ఇండైరెక్ట్ హింట్ ఇచ్చా. 2 hours 2.5 hours బ్యాక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం చూడండి, డిస్క్రిప్షన్లో పెట్టా లింక్. సభకు నమస్కారే. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. 99.999% ఇదే జరుగుద్ది. షూటింగ్ అయితే సాటర్డే షూటింగ్ అయిపోయింది, సండే షూటింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. కంప్లీట్ అవ్వలేదు. మరి ఎలిమినేషన్ అప్డేట్ ఎలా వచ్చిందిరా అంటే వస్తుంది. అదే మ్యాజిక్. ఎందుకు మ్యాజిక్ అంటే ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఫస్ట్ థింగ్ ఏవీస్ కట్ చేసి ఉంచుతారు, అది మీకు తెలుసు. ఇంకోటి బజ్ హోస్ట్ ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా, బజ్ హోస్ట్కి కూడా వెళ్తాయి. సో అలాగా కొన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో అలా తెలుస్తాయి. మధ్యలో అన్లెస్ అంటిల్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి లైక్ మణికంఠ, గంగ అలాంటివి జరిగితే, జిమ్మిక్కులు జరిగితే కానీ ఈసారి అలా ఏం లేదు. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు. ఫస్ట్ అది క్లియర్ చేస్తున్నా. నేను 2 days నుంచి చెప్తున్నా, అది లేదు, ఇంపాసిబుల్. 5 members డబుల్ ఎలిమినేషన్ కష్టం. సింగిల్ ఎలిమినేషనే. అది కూడా మీకు ఎలిమినేషన్లో నేను ఏం చెప్తున్నా, పృథ్వీరాజ్ యష్మి అని చెప్తున్నా కదా. అండ్ నేను నిన్న ఫ్రైడే అనాలిసిస్లో క్లియర్గా చెప్పా, ఎక్సెప్ట్ నిఖిల్ అందరూ డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి. సో మీరు తెలుసుకోవాల్సింది, ప్రేరణ కంటే నబీల్ ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నాడు. సో దయచేసి నబీల్ ఫ్యాన్స్ ఇది గ్రాంటెడ్గా తీసుకోవద్దు నెక్స్ట్ వీక్ నుంచి. అది మీకు డైరెక్ట్ హింటింగ్, అంతకుమించి చేయలేదు. మీరు ఇగోకి తీసుకుంటే నేను ఏం చేయలేను. నెక్స్ట్ థింగ్, పృథ్వీకి యష్మికి మధ్యలోనే ఉంటుందని చెప్పాను కదా. సో యష్మి గారు 99.99% యష్మి గారు విల్ బీ ఎలిమినేటింగ్. ఓకేనా? ఇంకా అవ్వలే, ఎలిమినేట్ అవుతారు. ఇది 99.99%. 100% ఎందుకు చెప్పట్లేదని, షూట్ కంప్లీట్ అవ్వలేదు, అదైతే క్లియర్గా చెప్తున్నా. బట్ ఇది అయిపోయింది. అంటే వాళ్ళకి ఓటింగ్ కౌంట్ వచ్చేస్తుంది, బజ్కి క్వశ్చన్స్ వెళ్తాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంతకుమించి చేయలేదు. ఆమె ఎలిమినేట్ అయిపోవడానికి మెయిన్ రీజన్ తెలుసు కదా, అందరికీ తెలిసింది. ఈ వీక్ ఆమెకి నెగిటివ్ వీక్. నిఖిల్తో ఏదైతే జరిగిందో, ఆ ఫ్లిప్ అయితే ఏదైతే చేశారో అది ఫుల్ ఆఫ్ నెగిటివ్ కంటెంట్. తర్వాత ఆమె రిలీజ్ అయ్యి మళ్ళీ తర్వాత వచ్చి సారీ చెప్పినా, వన్స్ అంత పెద్ద డ్యామేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కష్టం, ప్యాచ్ వర్క్లు అవ్వవు. ఎందుకంటే ఆమె ఆల్మోస్ట్ చాలా వీక్లో నిఖిల్ ఓట్ బ్యాంక్ వల్ల సర్వైవ్ అయ్యింది. ఇది యష్మి ఫ్యాన్స్ గారు ఒప్పుకోపోయిన నిజం. మీరు ఎప్పుడు ఒప్పుకుంటారంటే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయి ఒప్పుకుంటారు. ఈసారి అది జరగలే. సో అది గట్టిగా చాలా నెగిటివ్ అయింది. పృథ్వీకి ఎక్కడ హెల్ప్ అయిందిరా అంటే, పృథ్వీకి ఈ వీక్ చాలా పాజిటివ్ ఎపిసోడ్. ఓడిపోయినా సరే 100% ఎఫర్ట్ ఇచ్చాడు, ఇంటెంట్ ఇచ్చాడు. నిన్న ఆ ఏడవడం ఇవన్నీ చాలా వర్కౌట్ అవుతాయి, సింపతీలు ఎంపతీలు. దట్టు నేను ఇంకోటి చెప్పా కదా, విష్ణుప్రియ ఓట్ బ్యాంక్ కూడా చాలా హెల్ప్ అవుతుంది పృథ్వీకి. అది హెల్ప్ అయింది కూడా. నేను ఇంకోటి ఏమనుకున్నానంటే, గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఏదైనా క్రేజీగా చేస్తారేమో అనుకున్నా, కానీ వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఒకవేళ చేసుంటే యష్మి గారికి ఒకవేళ ఓట్లు వేసుంటే ఆమె సేవ్ అవుదురు. వాళ్ళు ఏమనుకున్నారో కానీ వాళ్ళైతే ఇన్వాల్వ్ అవ్వలేదు ఇందులో. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు చారి గారు అన్నారు. సో యష్మి గారు విల్ ఎలిమినేట్ సూన్. ఇంకో 2 to 3 hours అఫీషియల్గా తెలుస్తుంది. ఇది అన్అఫీషియల్. 99.99%. ఇంకా మిరాకిల్స్, మ్యాజిక్స్ ఏమైనా జరిగితే అప్పుడు వేరే పేరు వస్తుంది. ఒకవేళ అలా వస్తే దయచేసి నన్ను తిట్టుకోకండి. ఇది ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చిన అప్డేటే. నేను 2 hours బ్యాకే పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఒకటే మీకు టైం ఫ్రేమ్లో అర్థమవుతుంది ఇన్స్టాగ్రామ్లో. అది మ్యాటరు. మనం మళ్ళీ మాట్లాడదాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.